వెల్కమ్ బ్యాక్ మాస్టర్స్. రుక్యానం 558 పీడిఎఫ్ అండి. లాస్ట్ వీక్ది ఒకసారి మనము గుర్తు తెచ్చుకొని తర్వాత మిగతాది కంటిన్యూ చేద్దాము. అంటే తను సచా బాడీ వెకేట్ చేయటము, తర్వాత ఇలా పిల్లలు మంచిగా సెటిల్ అవ్వటము, అంతా అయిపోయినాక ఏడవకూడదు అని తను ముందే బాడీ వెకేట్ చేసే ముందు కలవటము, నేను రూపిణి మాత వీళ్ళందరినీ కలిసాను, నువ్వు ధ్యానం చేసి నీ అంతగా నువ్వు తెలుసుకోవాలి అని చెప్పేసి, తెలుసుకోవాలంటే నీ అంతగా నువ్వు నమ్మి తెలుసుకోవాలి, ఇప్పుడిప్పుడు చేంజ్ అవుతున్నావు అని చెప్పేసి ఉషాకు చెప్తూ ఉంటాడు. తర్వాత ఆమె ధ్యానంలోకి రావటము, ఉష కొంచెం కొంచెం తెలుసుకోవటము, రుక్మిణి మాత ప్యాటర్న్స్, తర్వాత ముందు ముందు పొజిషన్స్, తర్వాత ఎట్లా మనం మేల్కొల్పుకోవాలి హ్యూమన్‌గా వచ్చినందుకు, ఈ రుక్మిణి మాత, కృష్ణ ఆహ్, యుగాల గురించి చెప్పుకోవటము, ఇవన్నీ అయిపోయినాయి మాస్టర్స్ మనకి. అంటే హ్యూమన్ ఒక ఇన్‌స్పిరేషన్‌గా ఎట్లా చెప్పుకోవాలి, రామ, సీత ఇలాంటియన్నీ చెప్పుకున్న తర్వాత ఇవాళ కంటిన్యూ చేద్దాం. Sri Aurobindo, in Hymns to the Mystic Fire, describe characteristics of the Dwapara and Kali Yugas. In the Dwapara, the Brahmins father fails and turn into mere knowledge or intellectuality. The Kshatriyas become a subordinate force supporting the Vaishyam, which has its turn of supremacy. The main qualities of the Vaishyam are Kausalam, older and method, and therefore the Dwapara is the age of ritual, Shastra, external appliances to maintain internal spirituality, and therefore the Veda is used for procuring enjoyment in the world, and the next in the Kali all breaks down except love and service. అది ఒక్కొక్క యుగాల్లో అరవింద లో మిస్టిక్ ఫైర్ ఎట్లా వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఈ ద్వాపర యుగాకి కలియుగాకి డిఫరెన్స్ ఉన్న క్యారెక్టరిస్టిక్స్ గురించి చెప్పడం అండి. ద్వాపర యుగాల్లోను బ్రాహ్మిన్స్ ఏది ఫెయిల్ అయ్యి వాళ్ళు ఎట్లా ఫెయిల్ అయిన దగ్గర నుంచి నాలెడ్జ్ ఏదైతే గెయిన్ చేశారు, తర్వాత క్షత్రియాస్ ఒక ఫోర్స్ వల్ల ఎట్లా సపోర్ట్ చేసి, వైశ్యాస్ ఇలా టర్న్ ఆఫ్ సూపర్మెన్సీ, ఇలా ఒక్కొక్క క్వాలిటీ ఒక్కొక్క వాళ్ళ దాంట్లో మెథడ్ ఏంటి, ద్వాపరయుగంలో ఉన్నప్పుడు ఏంటి, మళ్ళా కలియుగంలో ఉన్నప్పుడు ఏంటి, రిచువల్ గా శాస్త్రాల ప్రకారం ఏమేమి చేసి మెయింటైన్ చేసి వాళ్ళు లోపల లోపల ఇంటర్నల్ గా స్పిరిచువల్ గా ఎట్లా ఎదిగారు అందరి గురించి ఆ వేదాస్‌లో కూడా ఏం చెప్తుంది? ఎట్లా ఈ ప్రపంచం అంతా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఇంకా కలియుగ వచ్చేసరికి మొత్తం అందరూ ప్రేమతత్వం, సేవాభావంలోనే ఉంటారు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. It was this love and service that Sri Krishna and Rupini Mata came to install in the human heart to guide humanity as our solar system entered the part of our cyclical journey through the galaxy where the electromagnetic fields are weakest. We have emerged from this part of our solar system circle and have now entered and ascending Dwapara Yuga, a belt. It is very early stages of this 2400 year era. What awaits us, we can only surmise, but surely we will gain better and understanding of the complex working of the universe and of the love that underlies it all. అది ఈ ప్రేమతత్వము సేవాభావంలో ఎప్పుడు ఉన్నది అంటే శ్రీకృష్ణ రుక్మిణి మాత వచ్చి అందరికీ హ్యూమన్ హార్ట్ లో చేసి గైడ్ చేసి ఎట్లా ఉండాలి, ఈ ప్రపంచంలో యూనివర్స్ ఎట్లా నడుస్తుంది, సిలిట్రికల్ గా ఎట్లా గెలాక్సీలోకి వెళ్తాం, ఏ డైమెన్షన్ లోకి ఏది చేస్తే ఏంటి, ఇదంతా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎట్లా కనెక్ట్ ఉంది, అది కనుక వీక్ అయితే ఏమి మన ఇంటర్నల్ గా మనం ఎట్లా ఉంటాము ఏంటి అని చెప్పేసి ఒక సోలార్ సిస్టమ్ సైకిల్ లాగా గీసి ఇదంతా ద్వాపర యుగాల్లో ఇచ్చేసారనమాట. ఆ ఇయర్ 2400 ఇయర్ బ్యాక్ ఎర్లీ స్టేజెస్ లో రుక్మిణి మాత శ్రీకృష్ణని ఈ సర్వీస్ ని, ప్రేమతత్వాన్ని సర్వీస్ ని మొదలు పెట్టారు అని చెప్తున్నారు. తర్వాత ఆ వాళ్ళు ఏమి దాని నుంచి ఏం నేర్చుకున్నారు, దానివల్ల ఏం ఉపయోగపడారు, ఎట్లా అర్థం చేసుకున్నారు, యూనివర్స్ గురించి ప్రేమతత్వంలో అందరూ ఒకే దారిలో ఎట్లా ఉన్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. The Grand Temple at Mathura. Tradition states that the great temple at Mathura was initiated by the great grandson of Krishna named Vajramba. Archaeological excavations have found evidence dating back to the 6th century BCE, but most certainly there will be many more discoveries in the future that go back further in time. It is likely that the temple was built, added to, and rebuilt over the centuries, but it was finally destroyed in
1017 by the invader from the north, Muhammad of Ghajani, who scribe described in this way. అదే ఈ టెంపుల్ మధురలో ఉంది కదండి, కృష్ణ టెంపుల్. అదంతా గొప్ప ఇనిషియేట్ చేసి గొప్ప వాళ్ళ కృష్ణుడి యొక్క మనవడు కట్టాడు. అతని పేరు వజనాంబ అన్నమాట. అంటే ఆర్కిటెక్ట్స్ ప్రకారము మనం తెలుసుకున్నాం కదండి దాంట్లో. ఈయన ఆ, ఆ, ఉషా ఉషాకి ముందు ఆ తను కూడా ఇన్వాల్వ్ చేసి కట్టాడు కదా టెంపుల్. తన పేరు మర్చిపోయాను. ఆర్కాలజల్ ఎవల్యూషన్స్ ఇవన్నీ 6th సెంచరీ ప్రకారము ఈ ఎట్లా డిస్కవర్ చేశారు, ఫ్యూచర్ లో ఎట్లా ఉంటుంది, ముందు ముందు ఎట్లా ఉంటది ఈ టెంపుల్ కట్టినప్పుడు, తర్వాత ఆ సెంచరీస్ దాటేసరికి ఇంకేమేమి మళ్ళా కట్టాల్సి వస్తది, ఏమేమి నేర్చుకున్నారు, అది ఎట్లా డిస్ట్రాయ్ చేశారు, అది నార్త్ మహమ్మద్ ఆఫ్ గజని, దాని గురించి కూడా ఈ విధంగా మార్గంగా చెప్తున్నారు. In the center of the city, there was a huge and magnificent temple which people believed was not built by men but by angels. Any description of the temple, either in words or pictures, would fall short and fail to convey its beauty. అది అది చక్కగా సెంటర్ ఆఫ్ ద సిటీలోనే మధ్యలోనే కట్టారనమాట. చాలా పెద్దది, చాలా అందంగా ఉంటది. అది చాలా మంది ఈ రాళ్ళ అది చేసేవాళ్ళు చాలా మంది కట్టారండి, దాన్ని నమ్ముతారనమాట. ఇది వాళ్ళు కాదు కట్టింది, పైనుంచి దిగి వచ్చి ఏంజల్స్ రూపాన వచ్చి కట్టారు. ఆ టెంపుల్ వర్ణించడం కానీ మాటలు కానీ చూస్తే తప్ప మాటలతో సరిపోదు అని చెప్పి అంటున్నారనమాట. అంత విధంగా ఉంటది అందం అని చెప్పేసి ఆ మధుర టెంపుల్ గురించి చెప్తున్నాడు, కృష్ణ టెంపుల్. Muhammad of Ghazani himself wrote, if anyone wished to construct a building equal to it, he would not be able to do so without spending 100 million dinars, and the work would occupy 200 years, even though the most able and experienced workmen were employed. అదే ఈ మహమ్మద్ గజని ఏం చెప్తున్నాడంటే, అతనంతగా అతను రాసుకున్నప్పుడు ఎవరైనా సరే టెంపుల్ ఈ విధంగా అందంగా, ఇంత టెంపుల్ మధురలో కట్టిన టెంపుల్ కట్టాలి అని అంటే 100 మిలియన్ డినార్స్ అనేది యూజ్ చేస్తే తప్ప అది కూడా ఆ పని 200 సంవత్సరాలు పడుతుంది. అది కూడా బాగా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళు తప్ప, వాళ్ళని తీసుకొని పని చేయటం తప్ప టెంపుల్ ఇంత అందంగా ఇంత నాళ్ళు పడుతుంది, ఇంత డబ్బులు అవుతుంది అని చెప్పి అతను రాసుకున్నాడు అనమాట. Eyewitness at the time described the temple as containing 5 murtas made out of red gold with rubies for eyes. Other murtis had sapphires and a variety of precious stones. There were 200 murtis made of silver. Each generation over the millennia had added their vision and inspiration to the grand temple. అది అది చూడటానికి కళ్ళు వర్ణించడానికి కానీ అంత 5 పెద్ద మూర్తులు మెయిన్ లో ఉన్నాయన్నమాట. వాళ్ళు బంగారాన్ని యూజ్ చేసి కట్టారంట. తర్వాత అలా కళ్ళు రూబీస్, సాపైర్స్, మూర్తిస్ కి రకరకాల స్టోన్లు వాడి కట్టారు అమ్మవాళ్ళు విగ్రహాలని అని చెప్తున్నారు. అది 200 మూర్తి విగ్రహాలు ఉన్నాయంటండి ఆ గుళ్ళో. అవన్నీ సిల్వర్ తో చేశారంట. అది అదంతా జనరేషన్, ఎన్ని జనరేషన్లు పోయినా కానీ, మిలియన్ ఇయర్స్ జనరేషన్ పాస్ అయినా కానీ చూడటానికి అందరూ అంత ఆకట్టుకుంటారు, అంత పెద్ద టెంపుల్ అని చెప్పేసి చెప్తున్నాడు. హ్యావింగ్ సీన్ అండ్ అడ్మైర్ సచ్ ఎ మ్యాగ్నిఫికెంట్ ఎడిఫైస్, వాట్ డిడ్ ద ఇన్వాడర్స్ డూ? ట్రెజికల్లీ దే కంప్లీట్లీ డిస్ట్రాయ్ ఇట్, plundered it wealth, and built a mosque on the site. In raising it, they not only tore apart history and culture, but also the efforts of so many generations who had contributed to the building of that great architectural treasure. But most significantly, they struck at the heart of the people devotion to Sri Krishna, a devotion that cannot die even though physical structures are destroyed. అది అదే అసలు చూస్తుంటే దాని నా అందంగా గాని, అసలు ఆకర్షణంగా చాలా ఇదిగా ఉంది. ఇది కంప్లీట్ అయ్యి ఎవరన్నా గబుక్కున అనుకున్నా కానీ, ఎవరన్నా వచ్చి ఆ టెంపుల్ ని ఏమన్నా డిస్ట్రాయ్ చేసినా కానీ, దానికి ఉండే పెట్టిన డబ్బులు కానీ, ఆ మాస్క్ అదే సైట్ లో కట్టి ఉంటే ఆ హిస్టరీ గాని, ఆ కల్చర్ గాని, జనరేషన్స్ అలాంటి బిల్డింగ్ కట్టినా గాని అంత ఆస్తివంతులు, ట్రెజరీ అంతున్నది అని చెప్పేసి అది చూడటానికి కూడా మనుషుల్ని అట్లా ఆకట్టుకుంటది. టెంపుల్ అంత అందంగా అందరూ టెంపుల్ కాదు ఆకట్టుకోవడం, డివోషను కృష్ణుడి మీద ఉన్న భక్తి వల్ల అది ఇంకెన్నాళ్ళున్నా, ఎన్ని ఫిజికల్ గా స్ట్రక్చర్స్ గా గాని, ఎన్ని రూపాలు ఇది చేసినా కానీ అంత ఆనందం అంత రాదు. ఎవరన్నా వచ్చినా కానీ నిజంగా ఆ డిస్ట్రాయ్ చేసిన అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట.
Narkasura. Narkasura may be one of the first cult leaders whose memory is retained by spiritual literature. He mastered that means to manipulate people's mind and to lure them into world of dispersion. Throughout history, we have seen many such figures, and even today they are prominent in the news, keeping people mesmerized and detached from reality. In modern times, we have even seen followers commit mass suicide at the behest of such cult figures who are inspired as gods. Today, there are efforts to deprogram people who have been trapped in these deceptions. How they maintain power over people's mind in a mystery. అది నరకరాస్ గురించి మనకు అందరికీ తెలుసు కదండి. తను ఎట్లా స్పిరిచువల్ నాలెడ్జ్ కానీ, లిటరేచర్ కానీ ఎట్లా చేసి తను చాలా పీపుల్ అది కాదు, ఇది నమ్మకూడదు అని మ్యానిఫెక్ట్ చేసేసి వాళ్ళని ఎట్లా ఇది చేయాలి అని చెప్పేసి చూసారు. హిస్టరీలో కూడా మనము అలాంటి ఫిగర్స్ అలాంటియన్నీ నమ్ముతూ న్యూస్‌లో అదన్నీ చూస్తూ ఉన్నాం అనమాట. అంటే అది కాదు రియాలిటీ మోడర్న్ టైమ్‌లో ఎట్లా ఫాలో అయిపోయేవాళ్ళు, ఎట్లా సూసైడ్ అనేది ఆ ఫిగర్‌లని చేసుకొని ఎట్లా సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఎట్లా భగవంతుడి దగ్గరికెళ్ళి మనసు మార్చుకొని ఎట్లా వర్షిప్ చేసేవాళ్ళు ఇలాంటియన్నీ ఆ పీపుల్ నుంచి నేర్చుకోవాల్సింది. అంతే అంత మెయింటైన్ చేశారు. మైండు ఒక మిస్టరీ లాగా మిగిలిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. In the various accounts of the story, there is one that claims that once Sri Krishna had freed Narkasura's victims, Sri Krishna married all 16,000 virgins who had been captured. This account sounds like a much later borrowing from the Islamic tradition, where martyrs, those who are killed depending their religious faith, are said to be rewarded in paradise with 16,000 virgins. I have understood the story of Narkasura quite differently and do not believe that many women who were taken in by his dispassion became wives of Sri Krishna. I like so many other stories. This sounds to me like a fantasy of some frustrated man. అది. అంటే అందరిని తీసుకెళ్ళి నరకాసుడు మనకు తెలుసు కదండీ! రకరకాల కథలు అట్లా ఉన్నది. దాని గురించి ఒకటి శ్రీకృష్ణ నరకాసురుడిది నిజంగా ఉన్న కథ ఏంటి అంటే, అందరు వర్జిన్స్‌ని వీళ్ళందరిని తీసుకెళ్ళి అక్కడ ఇది చేస్తే వాళ్ళ ఆ నరకాసురుడి చేతిలో నుంచి విముక్తి కోసము శ్రీకృష్ణుడు వీళ్ళందరిని తీసుకొనొచ్చి ఒక ట్రెడిషన్‌గా ఫాలో అయ్యి మత్స్యావతారం లాగా ఎత్తి ఆహ్, దాన్ని చంపి అదే నరకాసురుడిని చంపి వాళ్ళందరిని బయటికి తీసుకొస్తాడనమాట. ఈ కథ అందరికి మనకు తెలిసిందే. అంతకుముందు కానీ మనం దీపావళి, నరకాసురప్పుడు కూడా చెప్పుకుంటాము. అందుకని అలా రావటం వల్ల అట్లా శ్రీకృష్ణునికి అంతమంది భార్యలు అయ్యారు అని చెప్పేసి దాని కారణంగా ఎందుకంటే బయటకొస్తే ఇట్లా చేసి, ఇట్లా చేస్తే ఎవరు చేసుకోరు కదా! అదేదో నీ తత్వంలో, నీ డివోషన్‌లో ఉంటాం కాబట్టి నువ్వే బెస్ట్ అనుకుంటే శ్రీకృష్ణుడు ఆ విధంగా పెళ్లి చేసుకోవాల్సొచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా అలాంటి కథలు ఇది నమ్మేవాళ్ళు కొంచెం ఫ్రస్ట్రేషన్‌గా ఉండేవాళ్ళు నమ్మకపోయినా పర్లేదు ఇది జరిగింది అదే అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. Pradyudhyama, the son of Sri Krishna and Rupini, is the most famous of their offering, and his birth related to an earlier account of Mahadeva sending Kamadeva, the deva of earthly love, to take birth in the human realm. But as with all events, they are offered deeper meanings. The century after Pradyudhyama death saw the emergence of scared test dedicated to many aspects of human love and the scared nature of physical intimacy. The most famous being the Kama Sutra, it is likely that Pradyumna birth was related to the emergence of his new form of art devoted to the expression of human love. ప్రతిధ్యం గురించి చెప్తున్నాడనమాట. ఒక్కొక్క పాత్ర గురించి చెప్తున్నారు. ఎవరు? ఏంటి? ఈ బుక్‌లో ఎండింగ్‌కొచ్చాం కదండీ! అట్లా చెప్తున్నారనమాట. శ్రీకృష్ణ రుక్మిణికి ఆఫరింగ్ బర్త్ ఎట్లా వచ్చింది? అంతకుముందు మహాదేవుడు పంపించడం వల్ల కామదేవ రూపం వల్ల భూమి మీదకి అలా హ్యూమన్ అవతారంలో బర్త్ తీసుకోవాల్సొచ్చింది. అలా ఈ ఈవెంట్లు ఇట్లా లోతుగా ఆలోచించి అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఆ సెంచురీస్ అంటే ప్రద్యుమ్న చనిపోయేటప్పుడు ఇవన్నీ ఒక బుక్ రూపాన స్కేల్ టెస్ట్ లాగా డెడికేట్ చేసి హ్యూమన్ యొక్క ప్రేమ తత్వంతో ఎట్లా ఉండాలి కృష్ణుడు రుక్మిణి ఉన్న టైంలో అవన్నీ ఫిజికల్‌గా అందరికి తెలిసేట్టు రాసి ఫేమస్ కామసూత్ర కూడా ఎట్లా ఉండాలి? ఎట్లా ఫిజికల్‌గా మ్యారీడ్ అయినోళ్ళు ఇలా ఉండాలి అని చెప్పేసి ప్రద్యుమ్న బర్త్‌డే తను పుట్టినప్పుడు కృష్ణుడి కొడుకనమాట. ఆ కొత్త ఫార్మ్ తీసుకున్నప్పుడు ఒక ఆర్ట్ ఫార్మ్‌ను తను మనుషులకి ప్రేమ తత్వంతో ఎట్లా ఉండాలి అని చెప్పి గీసి, ఆ టెస్ట్ రూపాన చూసుకొని గీశారు అని చెప్పేసి చెప్తున్నారు. Mata. Who is Mata? Among the many mysteries held by the universe, the power of Shakti manifesting as the Great Mother is one of the hidden secrets.
How can we speak of or understand the hidden forces that sustain and propel the manifest or created world? Perhaps it is not the matter of understanding, rather of taking into one's heart the love that underlines everything and becoming a vehicle to send out that love to all of that is. అది మనం ఇక్కడ మాత మాత అనే చెప్పుకుంటూ ఉంటాం కదా. మాత అంటే ఎవరు, ఏంటి కథ, దాని వెనకాల యూనివర్స్ ఏంటి, యూనివర్స్ లో ఆమెకున్న గొప్ప శక్తులు ఏంటి, ఆమె ఎట్లా మేనిఫెస్ట్ చేసుకొని గొప్ప మహిళగా, తల్లిగా, ఆ ఎట్లా ఆమె అన్ని రూపాలు ధారణ చేసింది, ఎట్లా ఆమె గురించి ఎట్లా అర్థం చేసుకోవాలి, ఏమి మాట్లాడినా ఇదంతా ఆమె మేనిఫెస్ట్ ఇట్లా ప్రపంచాన్ని క్రియేట్ చేసుకొని వచ్చింది. అంతకన్నా ఇది అర్థం చేసుకోవాల్సింది ఏమి లేదు. ఒకళ్ళని ఎట్లా అర్థం చేసుకొని ప్రేమ తత్వంలో ఎట్లా ఉండాలి, ఎట్లా దాని గురించి మనము ఆ ప్రేమని పంచాలి పక్కనోళ్ళకి అనేది తెలుసుకోవటమే మాత అని అంటే అని చెప్తున్నారు. షీ కమ్స్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ టు అకామడేట్ హిమ్ టుగెదర్. దే proved the awakening of consciousness not only humans but in all beings, in matter itself, not only on our planet but on all planets, not only in the physical world but in the world of light as well. Consciousness sleeps in matter but is destined to awaken. అది హ్యూమన్ ఫామ్ లోనే కాదు, మనము తీసుకున్న దాన్ని అన్ని డైమెన్షన్స్ లో ఎట్లా మేల్కొల్పుకోవాలి, హ్యూమన్స్ కానీ, అన్ని హ్యూమన్ బీయింగ్స్ కానీ, లేకపోతే అదర్ ప్లానెట్స్ లో కానీ, ఏ డైమెన్షన్ లోకి వెళ్ళినా యూనివర్స్ లో మొత్తాన్ని అండి, ఒక్కటని కాదు, అన్ని ప్లానెట్స్ ని ఏ రూపాయన అయినా సరే ఆ ఫిజికల్ వరల్డ్ ఈ ప్రపంచం మీద ఎట్లా వెళ్తురు పని అందరూ ఏదైతే ఏది వాడుతున్నా, ఏదైతే హ్యూమన్ బీయింగ్ అనే కాకుండా అన్నిటికీ మనం మేలుకొలుపుకొని దాని నుంచి బయటకొచ్చి మనం లేచి ప్రేమ తత్వంతో ఉండాలి అందరితో అని చెప్పేసి తెలుసుకుందే మాత అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మాత గురించి వర్ణిస్తున్నారు కాబట్టి. ద వరల్డ్ రిమెంబర్స్ హిమ్ బట్ హ్యాస్ ఫర్గాటెన్ హర్. What can he be fully known without her? Those who think they know me but do not know her do not truly know me. For whatever reasons, the passing have erased the great mother from our collective awareness. It is time to bring her back as we proceed further into Dwapara age. అదే ప్రపంచం అంతా కృష్ణుడి గురించి తెలుసు కానీ ఆమె గురించి అందరూ మర్చిపోయారు. ఫుల్గా ఆమె గురించి తెలుసుకోవాలి అని అంటే ఆమె లేకుండా అతను ఉండగలడా? అది నిజమేనా? ఎన్నో కారణాలు ఉంటాయి. ఇలాంటియన్నీ గొప్ప మదర్‌గా ఈ ప్రపంచం మీదకొచ్చి ఎన్నో మన స్వతంత్రగా చేయాల్సిన లేడీస్‌ది కాదు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ ఉంది. ఇంకా ముందు ముందు అట్లానే ద్వాపర యుగాకి టైమొచ్చేసరికి నేర్చుకొని ముందు ముందు వెళ్ళడానికి గొప్ప మదర్‌గా, తల్లిగా అయింది ఆమ అని చెప్పేసి మాత గురించి చెప్తున్నారనమాట. Friends have asked me why I am writing a book about Rupini and not Radha. My answer is that I only know that she shows to me what she enables me to see. The Krishna I know is not the boy Krishna of Brindavan but the master strategist of Dwaraka, who is directing events discreetly behind the screens with this beloved concert and Shakti Swarupini, helping the individual and collective evolution as time turns and moves to its cycle. అది ఫ్రెండ్స్ అడిగారు, ఎందుకు రుక్మిణి మాత గురించి బుక్ రాస్తున్నావు రాధా గురించి కాకుండా అంటే, నా ఆన్సర్ ఒకటి, నాకు తెలిసింది ఏంటి అంటే ఆమె చూపించింది, ఆమెలో వచ్చి ఆమె నాలో ఉండి నా చేత అది కృష్ణ కాదు, ఆ చిన్నప్పుడు ఉన్న కృష్ణ బృందావనంలో ఉన్నది, తర్వాత పెద్దయినాక ద్వారకాలో ఎదిగింది ఆయన చేసిన ఇదే కాకుండా ఆ డైరెక్ట్ ఈవెంట్స్ అన్ని వెనకాల శక్తి రూపిణి ఉంది. శక్తి స్వరూపిణి ఎవరో కాదు, యూనివర్స్ మదర్ ఎవరో కాదు, రుక్మిణి మాత. ఆమె చాలా ఉండి ఇలాంటివన్నీ హెల్ప్ చేసి ఇట్లా ఇట్లా చేస్తే ఈ సైకిల్స్ లో అట్లా తిరుగుతూ ఇట్లా అట్లా ముందుకు యుగాలు యుగాలుగా ముందుకెళ్తూ ఉన్నాము అని చెప్పేసి చెప్తుంది. అవర్ ఇండివిజువల్ జర్నీస్. What I hope to have conveyed in this book is the impact Mata has on one's personal journey. She enables an inner transformation that is truly miraculous, but it is the attunement with her that matters more than a physical presence. One can be in relationship with Mata whether or not one see her in physical form. It is matter of where the mind is, not physical contact. The process of awakening takes place over many, many lives, thousands of years, and over time one must gain the inner attunement so that the physical presence is less important. అదే ఇండివిజువల్ జర్నీ ఎట్లా ఉంటదంటే, ఈ బుక్ రాసేటప్పుడు ఎట్లా మాతని ఇంపాక్ట్ అయింది, నా పర్సనల్ జర్నీలో ఎట్లా వచ్చింది అని ఆదరు దీనామిరమ్మ చెప్తుంది. ఇన్నర్ లోపల లోతుగా వెళ్ళి నిజంగా ఆమె చేసిన అన్ని చూసి మిరాకిల్స్ అయ్యి ఆ బుక్ ఆమెకి రాయటానికి నిజంగా ఫిజికల్ గా చూసిన ప్రెజెన్స్ కన్నా ఆమె రిలేషన్షిప్ మాతతో ఉన్నది
ఆమె చూసి ఆ ఫిజికల్ ఫామ్‌లో ఉన్నది ఎట్లా ఏంటి ఆమె మైండ్‌లోకి వచ్చినది ఫిజికల్ కాంటాక్ట్ కాకుండా ఆమె మైండ్‌లోకొచ్చిన ఇన్నర్‌లోకి వచ్చింది మేలుకొలిపి ఈ బుక్కు నేను ఇంతమంది జీవితాలు ఎన్నేళ్ళు పట్టినా గానీ, ఇంత టైం తీసుకున్నా గానీ, ముందు ముందు అది చాలా తక్కువే మాట గురించి నేను రాసింది అని చెప్పేసి ఆథర్ చెప్తున్నాడు. The life of Sujata was full of trials and challenges, but under the guidance of Mata, she was eventually able to subdue her doubting mind and receive the first glimmer of the search of self-knowledge. She has and received the first glimmer of search for self-knowledge. She had to learn the basic of mental focus, perseverance, and patience, and that work as the purpose of her life as Arun. It took a more lifetimes, however, before she could turn inward. This happened during her life as Usha, which was uneventful in the other field, a quiet life lived away from the turmoil of the world, with little to definite it except for a very precious relationship and live forward in understanding. Such lives can be turning points, redirecting the mind from the external to internal world. అది ఫస్ట్ సుజాత లైఫ్ ఆమె ఎన్నెన్ని ఛాలెంజెస్ ఎన్నెన్ని ఎదుర్కొంది ఇబ్బందులు ఇవన్నీ అది కూడా మాత యొక్క గైడెన్స్ ద్వారా, రుక్మిణి మాత యొక్క గైడెన్స్ ద్వారా ఆమె తెలుసుకొని ఎందుకంటే ఆమెకున్న డౌటింగ్ మైండ్ ఆమె ఫస్ట్ సెల్ఫ్ నాలెడ్జ్ ఆమంతగా ఆమె తెలుసుకొని, ఆమె అంటే ఎవరు అనేది విధంగా తెలుసుకొని, బేసిక్స్ ఎట్లా మెంటల్‌గా ఫోకస్ చేయాలి, పేషెన్స్ ఎట్లా నేర్చుకోవాలి, ఎట్లా ఇతరులకి సహాయంగా ఉండాలి, ఎట్లా ప్రేమతత్వంతో ఉండాలి, ఈ పర్పస్ అంతా ఆమె అరుణ్ లైఫ్‌లో ఎట్లా కష్టపడాలి ఇయన్నీ లైఫ్‌లో అరుణ్ లైఫ్‌లో నేర్చుకుందనమాట. తర్వాత లైఫ్ మళ్ళా ముందు ముందుకెళ్ళి ఇంకొక లైఫ్‌లో ఉషాగా వచ్చి ఆ లైఫ్‌లో ఎట్లా లైఫ్‌ని లీడ్ చేయాలి, ఎట్లా ఈ ప్రపంచం అంటే ఎట్లా ఉంటది, ఏమి దీనిది రిలేషన్‌షిప్ ఏంటి, ఎవరికైనా ఏంటి అనేది ఎట్లా నేర్చుకొని ముందుకు ఎట్లా ఎదగాలి అనేది గూడా నేర్చుకుంది. అలాంటి టర్నింగ్ పాయింట్స్ అనేది ఆమె మైండ్ ఎక్స్‌టర్నల్‌గా కాకుండా లోపల లోపల ఇన్నర్‌గా చూడాలి. బయట చూసినయి కాదు. ఎందుకంటే మనకంటారు కదండీ! కొన్ని కొన్ని మనం చూసినయి కానీ విన్నయి కాదు. నిజంగా అది కరెక్టా? వేరే వాళ్ళు చెప్పారు అని చెప్పేసి తప్పుడు మాటలు, తప్పుడుగా చూడకూడదు, వినకూడదు, పక్కనోళ్ళు చెప్పినయి అంటారు కదా! ఇది ఇక్కడ ఈ పాయింట్. అలా లైఫ్‌లో మనము ఎవరు చెప్పింది కాదు. మనం ఓన్ ఎక్స్‌పీరియన్స్ ఇన్నర్‌గా ఫీల్ అయ్యి చేసిన దానికను, పక్కనోళ్ళు చెప్పింది మనం విన్నది వాళ్ళ పర్పస్ ఏంటో వాళ్ళు అట్లా వస్తారు. కానీ మనం విన్నది, చూసింది ఇంకా చాలా చాలా ఆనందంగా ఉంటదనమాట. అది చెప్తుంది. దేనియా మేరం ఆథరు. Preparing one for the grand event, the director encountered with the divinely appointed guru. It would take several more times, however, before she was to meet that guru. అది. ఇంకా పెద్ద ఈవెంట్‌కి రెడీ అవుతుంది. అదేంటి ఒక్కొక్కటి అపాయింట్‌మెంట్ గురువుగా తగలటం ఇంకా చాలా లైఫ్‌లు తీసుకోవాలి ఆమ. గురువుని కలిసే ముందు అని చెప్పేసి అంటుంది. టు హిమ్ ఐ బౌ అన్‌ఇంకేషన్‌లీ ఆన్ ద స్టేజ్ ఆఫ్ టైమ్ వి కంటిన్యూల్లీ కమ్ అండ్ గో అండ్ వాట్ సీమ్స్ లైక్ ఫరెవర్ ఈస్ బట్ ద వింక్ ఆఫ్ an eye. Each one of us has the blessings and guidance of the great ones. Our task is to open our inner eyes and ears so that we can receive them. I think back to of those who have lit my path. There have been so many, some who I remember and love and some who I don't not yet remember. But it is ultimate sense there is only one. అది ఆ టైము ఎట్లా ముందుకి కంటిన్యూ అయ్యి వెళ్తూ ఉంది అనంటే, లైఫ్ అనేది ఒక వరం లాంటిది. అది కూడా గైడ్‌నెస్ ఆ మాత దగ్గర నుంచి రావటం వల్ల ఆమె ముందు కళ్ళనేది ఓపెన్ చేసి ఇన్నర్ ఐస్ ఏంటి, లోపల ఏంటి అని చూసుకొని, విని అది ముందుకెళ్ళటం వల్ల ఆమె లైఫ్ గాని, ఆలోచించడం కానీ కొంచెం కొంచెం ఆమె దారి ఏంటి, నెక్స్ట్ లైఫ్‌లో ఏంటి, ఈమె అడిగిన దానికి ఈమెకున్న సుజాత, అరుణు, ఉష లాగా లైఫ్ చేసింది. ఎట్లా గుర్తుంది? ఎట్లా ప్రేమతత్వంలో ఉండాలి? ఏమి గుర్తులేదు. ఆమెకు కొన్ని కొన్ని గుర్తుండవు కదండీ! పాస్ట్ లైఫ్ గురించి కూడా. ఉషాకి లాస్ట్ లైఫ్‌లో ఇలాంటియన్నీ ఒకటి తర్వాత ఒకటి వచ్చింది అని చెప్తుంది. I have said that Sri Ram and Sita Ma are living presences. The same is true of Sri Krishna and Rukmini, different forms of the one universal being. Though love and inaudible can become audible and invisible can become visible, and that we deem to be distance can become as near as our breath. In the divine reality, space and time love significance. The internal door is to that reality is to open to us, if only we dare to enter. అది మాత అదే ఆథర్ చెప్పారు కదా! శ్రీకృష్ణ అదంటే శ్రీరామ, సీతమ్మ ఒకటే. కృష్ణను, రుక్మిణీమాత ఒకటే. కాపోతే రకరకాల ఫార్మ్స్‌లో వాళ్ళు యూనివర్స్‌కి తీసుకొని ఒక్కొక్క యుగంలో తీసుకొనొచ్చారనమాట. ఒక యుగంలో కూడా ప్రేమతత్వంగా ఎట్లా ఉండాలి? ఏం చూస్తున్నాము? అది చూసినయి
చూడలేని ఏంటి, తెలుసుకోవాల్సిన ఏంటి, తెలుసుకోలేని ఏంటి, ఇలాంటి మధ్య మధ్య మనం బ్రీత్ తీసుకుంటూ లోపల లోపలికి డివైన్ రియాలిటీ ఏంటి, ఎంత స్పేస్, ఎంత మనము ఈ- మనీ మాట్లాడుతున్నారా? లేదండి, మీరు అయిపోయాక ఒకటి యాడ్ చేద్దామని. ఓకే. ఇది అదే ఇది ఈ పారాగ్రాఫ్ నాకు బాగా నచ్చిందండి. అంటే అప్పుడు ఆ యుగంలో గాదు. ఇప్పుడు గూడా మనం సీతామాతని, శ్రీరాముని, కృష్ణుడిని, రుక్మిణి గారిని ఫీల్ అవ్వగలం. అంటే మన మనసులో వాళ్ళ మీద ప్రేమ ఉంటే హ్మ్. ఆళ్ళిద్దరు డిఫరెన్స్ కాదు గదండీ! శ్రీరాముడైనా ఒకటే, సీతామాత అయినా ఒకటే, కృష్ణుడైనా ఒకటే, రుక్మిణి అయినా ఒకటే. ఈ పారాగ్రాఫు అసలు ఎంత అద్భుతంగా ఉందో అండి. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వన్ యూనివర్సల్ బీయింగ్ ట్రూ లవ్ అంట అండి. అంటే వాళ్ళ మీద భక్తి అనొచ్చు, ప్రేమ అనొచ్చు ఏదైనా ఆ! మనకుంటే గిన మనం ఇప్పుడు గూడా వాళ్ళ వాళ్ళని చూడగలమంట, వాళ్ళని వినగలమంట. ఇనాడిబుల్ అంటే మనం ఇప్పుడు వినలేం గదా! మామూలు ఫిజికల్ ఇయర్స్‌తో అయితే వినలేము. కానీ ఆ ప్రేమ మనలో పెంచుకుంటే వాళ్ళ గొంతుని వినగలము. ఆ ప్రేమని, ఆ భక్తిని మనలో పెంచుకుంటే వాళ్ళని చూడగలం గూడా అంటండి. అండ్ థాట్ విచ్ అవ్వగలము వి అని. ఆ! అది ఇప్పుడు మనం చాలా దూరం అనుకుంటాం గదా! వాళ్ళెక్కడో పైనున్నారు వేరే లోకాల్లో, సూక్ష్మ లోకాల్లో అనుకుంటాం గదా! అది కూడా మన మనం మన మన శ్వాసకి మనం ఎంత దగ్గరుంటామో అసలు పోల్చడం జూడండి. మన శ్వాసకి మనం ఎంత దగ్గరుంటామో, వాళ్ళు మనకంత దగ్గరున్నట్టంట. అంటే దూరం లేదు. ఇప్పుడు సత్యసాయిబాబా చెప్తారండి. ఫస్ట్ ద్రౌపదీదేవంట "ద్వారకావాసి కృష్ణ కాపాడు" అంటే రారంట. ఎందుకంటే ద్వారక నుంచి రావాలి గదా! ఆ! అవును. ఆ! హ్మ్. హృదయవాసి కాపాడు అనంగానే సెకన్‌లో అంటే ఒక స్ప్లిట్‌లో వచ్చేస్తాడంట. అంటే హృదయం అంటే ఎంత హృదయం నుంచి మనకి మన హృదయం మనకి ఎంత ఆక్రమించేస్తుంది. దగ్గరుంటదని. ఆ! అది అన్నాడు ఇప్పుడు మనకి గూడా వీళ్ళు గూడా కృష్ణుడు, రుక్మిణి మాత, శ్రీరాముడు వీళ్ళు ఎక్కడో దూరం లేరు. మన హృదయంలోనే ఉన్నారు వాళ్ళు. మన శ్వాస ఎంత దూరంలో ఉందో మనకు వాళ్ళు అంతే దూరంలో ఉన్నారు. ఆ ప్రేమ భావన మనకి ఆ భక్తి భావన ఎప్పుడైతే పూర్ణంగా కలుగుతదో అండి, మనం వాళ్ళని చూడగలము, వినగలమని దీనవరే మేడం చెప్తున్నారు. ఎందుకంటే ఆమె చూసింది గదండీ! ఆమె ఫీల్ అయిందిరా శ్రీరాముడిని, శ్రీకృష్ణుడిని. ఆమె అనుభవంతో చెప్తుందనమాట. ఈ ఇది దేని మేరం పారాగ్రాఫ్. కరెక్ట్ అండి. అవునండి. ఆమె మెడిటేషన్‌లో చూసింది గదా! అందరిని. అయితే ఇంకోటండి, గా వాళ్ళు వేరు, మనం వేరు అని అనుకుంటాము. కాదండి. వాళ్ళు ఆ! హ్యూమన్స్ గా వచ్చి ఒకటిగానే ఉండి వాళ్ళేంటి అనంటే అదర్ డైమెన్షన్స్ లో ఉన్నారనమాట. హ్మ్. ఉన్నా కానీ వాళ్ళు ఏ డైమెన్షన్‌లో ఉన్నా గానీ, ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. మేము ఒకరోజు మెడిటేషన్ చేసుకుంటున్నాము. నైట్ 8:30కి అట్లా గ్రూప్‌లో చేసుకుంటుంటే మనమందరము ఒకటే మనం హైదరాబాద్ నుంచి జాయిన్ అయినా, మన అమెరికా నుంచి, వర్జీనియా నుంచి జాయిన్ అయినా, న్యూయార్క్ నుంచి జాయిన్ అయినా, యూఎస్ఏ నుంచి జాయిన్ అయినా, మనమందరం ఒకటే స్పేస్‌లో కాస్మిక్ స్పేస్‌లో ఉన్నాం అనుకుందామని కాస్మిక్ మెడిటేషన్ అని పేరు పెట్టాం దానికి. ఓకే. పెట్టుకొని ఒక సంవత్సరం పాటు ప్రాక్టీస్ చేశామండి అదంతా. ఒకప్పుడు నేను అందులో చేసేదాన్ని. ఆ కాస్మిక్ స్పేస్‌లో ఉన్నామనుకుందాం. మనమందరం ఒకళ్ళనొకళ్ళు చేతులు కట్టుకోవడానికి అక్కడ ఎవరి పక్కన ఎవరు లేరు. కానీ అట్లా ఈ విజువలైజ్ చేసుకొని పత్రిజీ యొక్క శక్తి స్థలు రావాలి. ఆ సమాధి దగ్గర కడుతున్నారు కదండీ! అది బాగా కావాలి అని మనం విశ్వ కళ్యాణం కోసం మన మన పర్సనల్ కోరికల కోసం గాదు. విశ్వ కళ్యాణం కోసం చేద్దాము అనుకోని ఒక 1 ఇయర్ దాకా చేశామండి ఆ టీమంతా. అదే ఆ! అండి. అట్ మనము అన్ మాత సహాయం అయినా చాలు. మెడిటేషన్ మనం చాతనైంది మనం ఏదో ఒక ఆ! దాన్ని అంటే, మంచి యూనివర్స్ కోసం అంటే చేయాలి. అంటే మనం ఎక్కడెక్కడో ఉన్నోళ్ళం ఒక దగ్గరలో ఉన్నాం కాస్మిక్ స్పేస్‌లో అనుకోని మెడిటేషన్ చేస్తే ఫుల్ ఎనర్జీస్ వచ్చినాయి చాలా మందికి. అయితే ఒకరోజు ఒక అమ్మాయి జాయిన్ అవ్వలేదు. జాయిన్ అవ్వకపోతే నేను మళ్ళీ ఎనిక్కెళ్ళి మేము 8:30కి చేస్తాం కదా! ఆమె 10:30కి చేసింది. ఆ పిల్లలు కోసం కుదరలేదు ఆమెకు ఆ రోజు. 10:30కి నేను మళ్ళీ వాళ్ళెప్పుడైతే చేశారో అదే ఎనర్జీ స్పేస్‌కెళ్ళి ఆ టైంలోకెళ్ళిపోయి నేను కూర్చున్నాను. అంటే ఫిజికల్‌గా 10:30కి కూర్చుంది. కానీ 8:30లో ఉన్నట్టు ఆమె విజువలైజ్ చేసుకుందంట. 8:30 మాతో ఉన్నట్టుగా. విజువలైజ్ చేసుకుంటే మామూలుగా ఆమె 8:30కి జాయిన్ అయితే ఎంత ఎనర్జీ వస్తదో 10:30కి జాయిన్ అయిన అదే ఎనర్జీ వచ్చిందంట ఆమెకి. ఆమె అది ఓన్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. అంటే మనం అనుకోవాలి గాని ఎక్కడ కాస్మిక్ స్పేస్‌లో ఉన్నామని అంతా మనం అనుకోవడంలోనే ఉంటదండి. భావన ఈ దాదా భగవాన్ బుక్ ఇంకోటుందండి. భావనే జీవితాన్ని మారుస్తదని మనం ఎప్పుడు చదువుతాం ఆ బుక్ గాని. ఆ భావనలోనే మొత్తం ఉందండి. భావన మాత్ర సంతుష్టాయ నమః అంటారు గదండీ అమ్మవారిని. ఆ భావనకే సంతోషపడతది. నువ్వేమి చేయక్కర్లే. అమ్మా! అంతే నీకు అండి. నేనేమి ఇవ్వలేకపోతున్నాను అనుకోను అన్నా గాని అసలు ఆ సంతోషపడతది. భావనే ఉండకూడదండి మనలో. అస్సలు ఆ! మనకి తపనగా హ్మ్. ఆ భావన లేకుండా అట్లా ఏది ఏది చేసినా అండి, ఇది నాకు రాలేదే, నాకు ఇవ్వలేదే, హ్మ్. నాకెందుకు
అనే ఆ! భావన అసలు అంటే అది రాకుండా ఉండాలి. భగవంతుడికి చెయ్యాలన్న భావన ఉన్న చాలు మనం చెయ్యక్కర్లేదు. అవును. చెయ్యాలి అన్న తపన భావన ఉంటది చూడండి. అది చాలు. అది చాలంటాడు గదా! ఎక్కువ నాకు ప్రేమతోటి ఒక్క పుష్పం ఇచ్చినా చాలంటాడు కదండీ కృష్ణుడు భగవద్గీతలో. పత్రం పుష్పమే కాదు, తోయం మంచినీళ్ళు ఆ! పెట్టినా చాలు. ఆ! పత్రం పుష్పం చాలంటారు. ఫలయమే అంటారు గదా! ఆ! అదే. అదే. నువ్వు 1000 పూలు, 1,00,000 పూలు అర్చన చేసినా, నువ్వు అది చూడడు దేవుడు. నువ్వు ఆ 1,00,000 పూలతో అర్చన చేసావా? ఏ పూలతో అర్చన చేసావో చూడడు. ఆ పెట్టే ఒక్క పువ్వు కూడా ఎంత ప్రేమతో మనసు పెట్టి ఆ! చేశావా అనేది అదే. కావాలక్కడ. అదే ఈ చాప్టర్‌లో నాకు చెప్తున్నట్లుగా అనిపించిందండి మీరు చదువుతుంటే. అసలు ఈ ఒక్క పారాగ్రాఫ్ తీసుకున్నా చాలండి. రుక్మిణి బుక్ యొక్క ఎసెన్స్ అంతా ఈ పారాగ్రాఫ్‌లోనే ఉందనిపించిందండి. కాదా రుక్మిణి మాత ప్రేమతో ఒక తులసి దళం సమర్పించగానే తూగిపోతాడు కదా అవునండి. అవునండి. కృష్ణ ఆమె అవునండి. భగవానుడు. ఇప్పుడు మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటారు సత్యసాయిబాబా. ఆయన డబ్బులు ఎవ్వరిని అడగకుండా ఎన్ని హాస్పిటల్స్, ఎన్ని వాటర్ ప్రాజెక్ట్స్ ఎన్ని కడతాడండి. అంటే మనం గూడా చెయ్యగలము. అది భావన. ఆయన గొప్పగా మిరాక్యులస్‌గా థింక్ చేసాడు కాబట్టి చేయగలిగాడు. ఆ! మనం అదే గూడా మిరాక్యులస్‌గా థింక్ చేస్తే మనం గూడా గొప్ప గొప్ప పనులు చేయగలం. పత్రిజీ అన్నదానం అది. హ్మ్. చేస్తారు. ఆ ఆ! టైము మనకి ఆ! డిసెంబర్‌లో చూడండి. ఆ! నాకివ్వండి వీళ్ళందరూ అందరూ గ్రూప్‌లో ఫార్వర్డ్ చేస్తున్నారు. ఆ! చేయగలిగినోళ్ళు ఇస్తున్నారు. ఆ! అదసలు ఒక్క రోజు కూడా ఫుడ్ గాని, వాలంటీర్స్ కానీ మనకు ఆ! అవ్వట్లేదండి. అంతే. ఆ అది మనం మిరాక్యులస్ థాట్‌తోనే శక్తి అండి. మన అయిపోతాయండి. లోపల ఉంది, అంతే. చేయగలము. మనం ఆ అంతే. శక్తిని ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది మనం యుటిలైజ్ చేయాలండి అది. అసలు చూడండి. ఆ లైన్స్ చూడండి. ద ఇంటర్నల్ డోర్ ఇంటూ ద రియాలిటీ ఈజ్ ఓపెన్ టు అస్. మన ఆ డోర్ ఆ విశ్వం ఆ భగవంతుడు తన తలుపులు తీసుంచాడు. మనం ఎప్పుడు అటు చూస్తామా? కానీ మనం ఎక్కడ చూస్తామండి? ఎప్పుడు ప్రపంచం, ప్రపంచం, ప్రపంచం. ప్రపంచాన్ని వదలం కదా మనం. హ్మ్. అంతే ఆహ్, కదండీ. ఇఫ్ ఆమోహాలు నాకిది నాది, నాది అనే అహంలో ఆ! ఉండటము కొన్ని కొన్ని అలాంటియన్నీ ఆ! మనం చూడండి. వదలక డాట్స్ బెట్టి ఇఫ్ ఓన్లీ వి డేర్ టు ఎంటర్ అంట. అంటే మనకు ఆ డేర్ లేదు ఎంటర్ అవ్వడానికి. భగవంతుడు హృదయాన్ని ఓపెన్ చేసి మన కోసం పెట్టిన ఆయన ఆయన ఇంటి తలుపులు మన కోసం ఓపెన్ చేసి పెట్టినా, మనకు అటు పోవాలని కూడా లేదు. మనకు ధైర్యం లేదు అటు పోవడానికి. ఇదిగో అసలెంత ఉన్నోళ్ళు బావుందో వెళ్తారమండి అండి అది. ఆ పారాగ్రాఫ్ నిజంగా. యాహ్! అదే నిజంగా మనకి చాలా మీనింగ్‌గా ఉంది అది. బాబా కూడా అదే చెప్తాడు కదా ధ్యా ధ్యాది నా జ్ఞాన భాండాగారం నిండా ఉంది. తీసుకునే వాళ్ళే అదే ఆలస్యం బ్రహ్మ జ్ఞానము. నేను ఎప్పుడు ఇవ్వడానికి రెడీగానున్నాను. మీలో అర్హత ఉంటే పుచ్చుకునే అర్హత ఉందా లేదా తీసుకోండి. అంటారు. అవును. మీలో రామకృష్ణ అర్హత పరమహంస గూడా అంతే అంటాడండి. ఆ, అందరూ నాకు సంసారం బావుండాలి, ఆరోగ్యం బావుండాలి, పిల్లలు బావుండాలి, డబ్బు లేదు అని ఏడుస్తారు గానీ, ఎవ్వరన్నా ఒక్క రోజన్నా దేవుడి దర్శనం కోసం ఏడిచారా అని అడుగుతాడండి. అవును. అవును. అమ్మా నీ దర్శనం నీకు గావాలి అంటే ఏడిచారా? ఇప్పుడు ఒక పిల్లలండి, ఇప్పుడు బొమ్మ కోసం ఏడిస్తే ఇచ్చేస్తది బొమ్మ. కానీ ఆమె కోసమే ఏడిస్తే రాక ఏం చేస్తదండి అమ్మాయినా, ఫిజికల్ వరల్డ్‌లో అమ్మాయినా. హ్మ్. అవును. నువ్వు అవును. నాకు నువ్వే కావాలి అంటే అట్లనే దేవుడు గూడా మనకు హక్కు ఉంటదంటండి. వాళ్ళ కోసం ఏడ్చే హక్కు మనకి. మనం ఏడిస్తే కంపల్సరీ వస్తాడంట మన అవును. దగ్గరికి. అవును. కాపోతే మనం ఆత్రతతో హృదయంతో అంత ఏడవట్లే మనం. ఓకే. కొంచెం చేసుకుంటే చాలు ఈరోజు అనుకోని మనం సంతృప్తి పడుతున్నాం కాబట్టి అంతే ఫలితం మనకు దొరుకుతుంది. ఉమ్. ప్రాబ్లమ్ మనలోనే బాబాజీ ఉంది. హ్మ్. దేవుణ్ణి ఎలా పిలవాలి అనేది బాబాజీ చెప్తారు. మహావతార్ అవునండి. హుహు. పరమహంస యోగానంద ఆ! ఆ! తన మాటల్లో చెప్తారు. ఆ మనమంట దేవుణ్ణంట ఒక చిన్న పిల్లోళ్ళు బొమ్మ ఎట్లయితే ఏడుస్తా అడుగుతాడో అట్లా అడగాలంట. అట్లా మారం చేయాలంట. ఆ! అప్పుడు వస్తాయంట. నువ్వొస్తేనే నువ్వొస్తేనే నాకు ఈ ప్రపంచంలో ఏం వద్దు. నువ్వొస్తేనే అని ఏడవాల. అంతే గదండీ! ఆ ఆ! ఆ! అదే. ఒక బాబు ఒక మళ్ళీ బాబు అట్లనే అమ్మవారికి ప్రసాదం పెట్టిరా అంటే అదే అయ్యగారు వాళ్ళ అబ్బాయి ఎవరు ఆ పేరు గుర్తులేదు నాకు కానీ పెట్టిరమ్మంటే ప్రసాదం పెట్టిరారా ఈరోజు అంటే పెట్టాక తిన అంటే ఉట్టి నివేదన చేస్తాం కదా మనము ఆ బాబు అవును. రియల్ గా ఫీల్ అయిపోయి తినమ్మా తినమ్మా ఎందుకు తినట్లేదు మా నాన్న నన్ను పంపించారు మీరు తినకపోతే నన్ను అంటారు నువ్వు తినకపోతే నేను ఇక్కడ తలబాట్లు కొట్టుకుంటా అని కొట్టుకుంటే అప్పుడు అందులోంచి చెయ్యొచ్చు. సినిమా ఒక ఏదో సినిమాలో కూడా చూపిచ్చారు సరిత అవును. గారిది. అవును. దిస్ ఇస్ హ్మ్. భక్త ప్రహ్లాదుల్లో అది అదే మటన్ ఏదో మాంసం పెట్టినా కానీ తినేస్తాడు కదా శివుడు. భక్త కన్నప్ప. భక్త కన్నప్పలో హ్మ్. లింగం నుంచి వచ్చి అంటే ప్యూర్ గా ఉంటది హార్ట్ భక్త కన్నప్ప హార్ట్. హ్మ్. అంతే. చూడండి అసలు ఏం పెట్టాలో ప్రేమతత్వంతో మనము తెలియదు. ఎట్లా దేవుడికి ఉన్నాము. మాంసం అని ఏమీ ఏ భేదభావం లేదు. తను ఏది తింటే అది పెట్టేవాడు.
అసలు చూడండి ఆయన కాలుతోటి చెత్తని బయటకంటాడు. నోటితోటి ఎంగిలి నీళ్లు పుక్కిలిచ్చేస్తాడు. ఎందుకంటే 3 సార్లు తిరగాలి కదా శివుడి దగ్గరికి. ఆ ఎంగిలి అదే నీళ్ళని అభిషేకం చేసినా తీసుకుంటాడు. కాలుతోటి చెత్త అంతా చుట్టూ క్లీన్ చేసినా గాని తీసుకుంటాడు. ఒక అవును చేతిలోనేమో మాంసం పట్టుకుంటాడు 2 చేతులతో. కాలుతోనే అది చెత్తను క్లీన్ చేస్తాడు. నోట్లో నీళ్లు తీసుకొనొచ్చి అభిషేకం చేస్తాడు. అది కూడా తీసుకున్నాడు దేవుడు. అంటే ఆయనలో ఉన్న ప్రేమను చూసిండు గాని ఏం అది ఫార్మాలిటీస్ ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు శబరి ఎంగిలిపళ్ళు పెడితే తినడని చెప్తారు కదండీ రాముడు. అవును అంతే కదా మరి. అది ప్రేమనే చూస్తాడు భగవంతుడు. మనం ఏం చేసామన్నది అక్కడ ముఖ్యం కాదు కదా! ఇప్పుడు అవును. డివోర్స్ లో ఎంత ప్యూరిటీ కూడా ఉందని చూస్తారు. అవును అవునండి. అంతే అండి. మనము అలంకారాలు చేసి నిన్ను చేసి అంత టైం స్పెండ్ చేసి చివరికి దేవుడి దగ్గర ఒక్క నిమిషం కూర్చొని మనస్ఫూర్తిగా ఆరాధించి ప్రేమ తత్వంతో పూజించినా చాలండి, మీరు అన్ని చేయకపోయినా. అంతే మనం అక్కడ కూర్చోకున్నా మనసులో ఎప్పుడు ఆయన ధ్యానిస్తే ఆయన మనతోనే ఉంటాడు. కానీ మనం ఎందుకు చెయ్యట్లేదంటే ఇంకా మన గుణాలు మనల్ని డామినేట్ చేస్తున్నాయి అంతే. మనలో ఇంకా ఉన్నాయి కాబట్టి అంత ఈజీగా అక్కడికి పోనీయదు మనల్ని అక్కడికి. మాయ కాకపోతే అట్లీస్ట్ క్లియర్ గా మనకు తెలుస్తుంది అన్ని విషయాలు కాబట్టి సాధన వల్ల వెళ్ళిపోవచ్చు మనం. అవునండి. సాధనలోన సమకూరు ధరలోన సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవి తమ వినురవేమ. అంతే. ఇంకెవరన్నా ఏంది మాట్లాడతారా మాస్టర్స్? స్టార్టింగ్ పోయం ఏంటది గుర్తు రాలేదు, లాస్ట్ లో వచ్చింది వేమన పద్యము ఎవరికైనా గుర్తుందా? అల్పుడెప్పుడు పలుకు ఆడంబరంగా, అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను సజ్జనుడు పలుకు చల్లగాను కాదండి ఇది తినగా తినగా వేము కంచుమ్రో తినగా వేము తీయనుండు సాధనమున పనులు అనుకుంటా నేను. నాకైతే మణిగారు అనగా వేము అనగనగా రాగమతిశయమిల్లు తినగ తినగా వేమ తీయగుండు ఏదో అనగనగా రాగం అతిశయ ఇల్లుచునుండు తినగ తినగ వేము తీయనుండు సజ్జనుండు పలుకు చల్లగా సాధనమున పనులు సమకూరు ధరలోన. ఇదంతా ఒకటే శ్లోకం అండి. ఒకటే శ్లోకం అండి ఇది. అవును. అలా చూడండి తలవటి పూరించిన సమస్య పూరణం బాగుంది. అట్లా అయిపోయింది. చదువుతాను. ఇంకెవరన్నా మాట్లాడతారా మాస్టర్స్? ఇంకా చదవండి. సుశీల గారు కొత్తగా ఇవాళ రత్న గారు అని జాయిన్ అయ్యారు. అని మాట్లాడతారేమో అడగండి. ఎవరండి? నాకు తెలీదు. రత్న అండి. రత్న. హలో రత్న గారు, మీరు ఏమన్నా మాట్లాడి మీరు ఇవాళ జాయిన్ అయ్యారంట, నాకు కనిపించదండి అందుకని. నేను కూడా డ్రైవ్ చేస్తూ లాగిన్ అయ్యాను. ఏం లేదండి, మాట్లాడాను. మీరు అందరూ మాట్లాడేది వింటున్నా నేను. వాళ్ళ కొత్త గ్రూప్ లో కొత్తగా ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళ మణి గారి బర్త్డే విషెస్ చెప్పండి. హ్యాపీ బర్త్డే మణి గారు. థ్యాంక్స్ అండి. ఎక్కడి నుంచి రత్న గారు మీరు? న్యూ జెర్సీ. మీరండి? నేను నాష్విల్ టెన్నసీ అండి. గుడ్ అండి. కొత్తగా జాయిన్ అయ్యారు. బుక్ ఎండ్ అవుతుంది. ఆల్రెడీ రికార్డింగ్ సెక్షన్స్ ఉన్నాయి. మీకు టైం ఉన్నప్పుడు చూసుకోండి. అంటే అదేంటి దీనంబరే మేడంది రుక్మిణి గురించి రాసిన బుక్కేనా? అవునండి. రుక్మిణి ద టర్నింగ్ ద వీల్ అని ఉంటది, అదేనా? అదేనండి చదువుతుంది ఇప్పుడు. అది పీడిఎఫ్ ఉండిందా తెలుగులో? ఉందండి, గ్రూప్ ఉంది. మేము మళ్ళా పోస్ట్ చేస్తాంలేండి. తెలుగులో ఉందా? ఇంగ్లీష్ లో తెలుగులో కాదనుకుంటా, ఇంగ్లీష్ లో ఉందండి. సారీ అండి. ఇంగ్లీష్ లోనే మీరు చదువుతున్నారు. అది రుక్మిణి ఆయనమ అంటే నేను అనుకుంటున్నా అది తెలుగులో ఉందేమోనని. ఇంగ్లీష్ బుక్ చదివి నేను చెప్తున్నాను అనమాట తెలుగులో. చాలా అది మేము పెట్టుకున్న పేరండి రుక్మిణాయనం అని. అంత పొడుగు పేరు పెట్టకుండా మేము అట్లా పెట్టుకున్నాం. రుక్మిణి అని పెట్టుకున్నాము. రుక్మిణి అండ్ ద టర్నింగ్ ఆఫ్ టైమ్ అండి బుక్ పేరు. మేము చదువుకుంటానికి మాకు రుక్మిణి మాత తెలుసు కాబట్టి రుక్మిణి అని ఉంటదని రుక్మిణి ఆయనం అంటున్నాము. రుక్మిణి.
అయ్యో, నేను ఫస్ట్ నుంచి మీరు రికార్డ్ చేస్తున్నారా? లేదు కదా? చేస్తున్నామండి, రికార్డ్ చేస్తున్నాం. చేస్తున్నారు. అయితే చేస్తున్నారా? ఓకే ఇప్పుడు మన మాటలు కూడా రికార్డ్ అవుతున్నాయి. అవును, ఓకే, ఆపలేదు. థ్యాంక్ యూ. యా కానీ చూడండి లీడ్ తర్వాత చేయండి. మీకు కుదిరినప్పుడు. ఓకే అండి. ఐ హావ్ సెడ్ దట్ శ్రీరామ అండ్ సీతామ ఆర్ లివింగ్ ప్రెజెన్స్. ద సేమ్ ఈస్ ట్రూ ఆఫ్ శ్రీకృష్ణ అండ్ రుక్మిణీమ, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ది వన్ యూనివర్సల్ బీయింగ్. Through love, and inaudible can become audible, and invisible can become visible, and that which we deem to be distance can become as near as our breath. In the divine reality, space and time lose significance. The internal door into that reality is open to us if only we dare to enter. Jai Sri Krishna, Jai Ma. అదండి. ఇప్పుడు మనం ఈ పారాగ్రాఫ్‌ని ఇంతసేపు మనము డిస్కస్ చేసుకున్నాము. అంటే శ్వాస దగ్గరికి తీసుకునేటప్పుడు కూడా వాళ్ళని చూడగలము, వినగలము, మాట్లాడగలము. అన్ని రియాలిటీ, డివైన్ రియాలిటీ ఇట్లా ఉంటది. అది వదులుకోకండి. ఓపెన్ చేసి ఉంటాయి డోర్‌లు. మీరు డేర్ ఉంటే ఎంటర్ అవ్వండి. చాలా డేర్ ఉంటేనే డేర్ ఉన్నోళ్ళే ఎంటర్ అవుతారు అని ఆథరు చెప్తుందన్నమాట. మీరు చెప్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. యాహ్! A synopsis of the Mahabharata war anta. This book is not about the Mahabharata war, but the war and its aftermath is the backdrop against which my story takes place. And the narrative shows how events leading up to the war, during the battle, and after affected the lives of certain individuals. It may help to understand something of that time period. What follows is a brief summary. అదే ఈ బుక్ మహాభారత యొక్క యుద్ధాన్ని కాదు, ఈ రుక్మిణీమాత అనేది ఇది యుద్ధము తర్వాత వెనకాల పట్టుకొని ఈ స్టోరీ జరిగింది. ఆ యుద్ధాన్ని పెట్టుకొని వెనకాల ఉండి రాసిన స్టోరీ. అది నెరేటరు ఇట్లా యుద్ధాన్ని గురించి ఎట్లా లీడ్ చేశారు, యుద్ధాన్ని ఎట్లా ఎదుర్కొన్నారు, ఎంతమంది ప్రాణాలు ఇండివిజువల్ గా వాళ్ళు కాపాడారు మాత, ఇది అర్థం చేసుకోవాల్సింది ఈ టైం పీరియడ్ లో. అది బ్రీఫ్ సమ్మరీ అని చెప్తుంది. Born into the lunar dynasty and the descendant of Bharata lineage, Sanatanu became the Maharaja. Great king of Kuru kingdom is the ancient Bharat India, the capital of which was Hastinapur. He fell in love with a woman who was the emanation of Ganga Devi. With her, a son, Bhishma, was born. After some years, Ganga Devi left Sanantu to return to the celestial world, and he was very lonely. On an outing, he met the young Satchavati, the daughter of the fisherman chief, and fell in love. She refused to marry him unless he would assure her that her son would be the heir to the throne. Sanantu could not deny this position to this only son, Bhishma, and through was torn. Bhishma then took it up on himself to make a scared vow to remain unmarried and celebrate for his old life, and dedicated himself to service to the throne. The Sanantu and Satchavati married and had two sons. Sanattu died, and Bhishma helped raise his two younger brothers, both of whom married but died before their wives would conceive. Thus they were no heirs to the throne. అదే ఇది లోనార్ డైనస్టీ అప్పుడు పుట్టినప్పుడు ఇది భరత్ మహారాజు సనత్ ఆ టైంలో మహారాజుగా ఉన్నాడంట అండి. అతను కురు కింగ్డమ్, భరత్ అనే ఇండియా క్యాపిటల్, అదే అప్పుడు ఇప్పుడు ఢిల్లీ అయింది కదండి, అప్పుడు భారత్ అని ఇండియా అని ఉంది అనమాట. అది క్యాపిటల్ ఆఫ్ హస్తినాపూర్ అనమాట. అది ఆ టైంలో ఉన్నప్పుడు ఒక ఆమె ఉమన్తో ప్రేమలో పడి ఆమె గంగాదేవి ఇదితో అతనికి ఆ కొడుకు పుట్టాడనమాట. భీష్మ అనే కొడుకు పుట్టడం వల్ల కొన్నేళ్ళు అయిన తర్వాత గంగాదేవి ఈ సనత్తుని వదిలేసేసి ఆమె సెలెస్టికల్ ఇంకొక లోకానికి, ప్రపంచంలోకి వెళ్ళింది. అప్పుడు అతను ఒక్కడే ఉండటం వల్ల మళ్ళీ ఒక యంగ్ సత్యవతి అనే ఆమెని కలిసి, ఆమె ఫిషర్ మ్యాన్ చేపలు పట్టే ఆమె కూతురు అనమాట, ఆమెలో ప్రేమలో పడ్డారు. ఫస్ట్ ఆమె ఒప్పుకోలేదు పెళ్లి చేసుకోవడానికి. ఎందుకు అని అంటే ఆల్రెడీ అతనికి కొడుకు ఉన్నాడు కాబట్టి అతనే రాజ్యం వెళ్తాడు అనే ఇదితో ఆమె ఒప్పుకోలేదు. తర్వాత ఆ పొజిషన్ నా సనత్ కుమారుడు అదే, ఎందుకంటే రాజ్యం ఇది కదండి, తను ఆ మహారాజుగా కింగ్ గా వెళ్తున్నారు కాబట్టి ఆ పొజిషన్ సనత్ కుమార్ వదిలేసేసి వాళ్ళ ఒక్క కొడుకు భీష్మకి ఇచ్చి తను వచ్చేసారనమాట. తర్వాత ఆ ఆధీనం భీష్ముడు తీసుకున్న తర్వాత అదే ప్రామిస్ చేశాడనమాట. ఎవరైతే అన్మ్యారీడ్ కంటిన్యూ అండి. సారీ, ఆ భీష్ముడు ఆ ఎవరైతే అన్మ్యారీడ్ ఉన్నప్పుడు, ఎవరైతే పెళ్లి చేసుకోకుండా ఉన్నారో ఆ ప్రపంచంలో వాళ్ళకి
ఈ డెడికేట్ చేస్తాను ఈ సర్వీస్ ఆధీనము అంటే రాజ్యాన్ని ఏలడానికి అని చెప్పేసి దాని మీద రాజుగా కూర్చోవచ్చు అని చెప్పేసి ఆ సర్వీస్ ఇస్తాడనమాట. అదే టైంలో సనతు సత్యవతి పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు కొడుకులు పుడతారనమాట. సన సనంత కుమారుడు అదే చనిపోయిన తర్వాత భీష్మలుడు ఆ ఇద్దరు చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ళని పెంచుతారనమాట. పెంచి తర్వాత వాళ్ళు కూడా పెళ్లి చేసుకుంటారు. ఆ ఇద్దరు బ్రదర్స్ కూడా. భీష్మ చేసుకోడు కదా! మనకు తెలిసిందే కదా! ఇద్దరు పెళ్లి చేసుకొని వాళ్ళు కూడా చనిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్స్ కన్సీవ్ అవుతారు కదా! వాళ్ళు ఈ రాజ్యాన్ని ఏలారు అని చెప్పేసి చెప్తుందను. ఆ, సత్యవతి హ్యాడ్ గివెన్ నాకు ఒక చెప్పండి. క్వశ్చన్ అండి. ఇప్పుడు చెప్పండి. మన అంటే అప్పటి హస్తినాపురమే ఇప్పుడు ఢిల్లీ కదా? అవునండి. అవును. అదే ఇందాక నేను అన్నా కదా! అది భారత్ ఇండియానే ఉండేది. తర్వాత హస్తినాపూర్ అనేవాళ్ళు. తర్వాత అదే ఢిల్లీ. కరెక్ట్. ఓకే, ఓకే, కంటిన్యూ. Satyavati had given birth to a child before her marriage to Sanath, a son named Sage Vaishya. She called him, and at her request, he mated with her two daughter-in-laws, and each conceived a child. The first to be born was the blind son Dhritarashtra. The second son was Pandu. Vaishya also mated with a maid in that palace, who gave a birth to Vidura, who eventually became the prime minister and one actually the wisest and most capable of the 3. When the boys grow up, it was decided that the blind son could not be the Raja king even though he was older, and so Pandu was declared the Raja. అది సత్యవతి పిల్లలకి భర్త ఇచ్చే టైంలో అతను మ్యారేజ్ సనత్తో ఆమెతో చేసుకున్నాడు కదండి. అతనికి ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా! ఆ ఒక దాంట్లో ఒక కొడుకు పేరు సేజ్ వైశ్య అన్నమాట. అప్పుడు అతన్ని పిలిచి అతని కోరిక అదేకు ఇద్దరు కోడళ్ళు ఉంటారు కదా! డాటర్ ఇన్ లాస్ వాళ్ళు మళ్ళా కన్సీవ్ అయ్యి పిల్లలు రావటం వల్ల ఫస్ట్‌గా ఆ ఒక కోడలికి తను బ్లైండ్ సన్ ధృతరాష్ట్రుడు పుట్టాడు. సెకండ్ సన్‌గా పాండుగా పుట్టాడనమాట. వైశ్య అదే టైంలో ఈ సేజ్ వైశ్య మేడ్ ప్యాలెస్‌లో ఆమెను కూడా వేసి వృధుర అని చెప్పి అతనికి బర్త్ ఇచ్చారంట. వ్యాస అండి. వ్యాస స్పెల్లింగ్ అది. ఓహ్! వ్యాసన. ఓకే. హుహు. వ్యాస కూడా ప్యాలెస్‌లో పనమ్మాయితో ఇట్లా ఉండటం వల్ల మళ్ళా విదురాకి బర్త్ ఇచ్చారనమాట. తను ప్రైమ్ మినిస్టర్‌గా అయ్యారు. ఆ టైంలో ఉండి తెలివిగా ఎట్లా మూడిటికి ముగ్గురిని క్యాపబుల్ చేశారనమాట. ఎప్పుడైతే ఈ మగ పిల్లలు పెరుగుతూ ఉన్నారో అప్పుడు డిసైడ్ అయ్యి ముగ్గురు పిల్లలు పెరుగుతూ ఉండేసరికి ఈ పెద్ద కొడుకు ధృతరాష్ట్రుడు కదండీ! రాజా అవ్వడానికి లేదు అతనికి అని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే అతను అందట్లో పెద్దోళ్ళయినా కానీ. సో, పాండు గూడా ఈ రాజు అవ్వటానికి డిక్లేర్ చేశారు. ఒప్పుకోలేదనమాట. తర్వాత చెప్తున్నాడు. డ్యూరింగ్ ఎ విజిట్ టు ది కంట్రీ సైడ్, Pandu, who had two wives but no children, was hunting and accidentally killed a sage and his wife while they were embracing. The sage cursed him that he could die a minute he embraced either of his wives. So disturbed was Pandu at that what he had done that he relinquished the crown and retreated to the forest. While Dhritarashtra was made the temporary Raja. Pandu's first wife Kunti had been given a scared mantra by sage Durvasa, which could enable her to conceive with the help of Devagad, and so 5 children were born. అదే ఎప్పుడైతే ఈ కంట్రీ సైడ్ వరకు పాండు వెళ్ళాడో అప్పుడు అక్కడ ఇద్దరు వైఫ్‌లు ఉన్నారు గానీ తనకి పిల్లలు లేరనమాట పాండుకి. ఒకసారి బయటకెళ్ళి రాజ్యం నుంచి అట్లా తనకెళ్ళినప్పుడు హంటింగ్ వేటకెళ్ళినప్పుడు యాక్సిడెంటల్‌గా ఒక మునిని చంపేస్తాడు. వాళ్ళ వైఫ్ ఒక కర్స్ లాగా శాపం లాంటిది పడుతదనమాట. నువ్వు ఏ క్షణం అయినా సరే చనిపోవచ్చు నీ భార్యలు నీ ఉన్న వాళ్ళ దాంట్లో అని. ఆ డిస్టర్బ్ అవ్వటం వల్ల పాండు రాజ్యాన్ని ఏలకుండా అడవికి వెళ్ళిపోతారనమాట. అప్పుడు ధృతరాష్ట్రుడు టెంపరరీగా ఉన్నాడనమాట రాజా. తర్వాత పాండుస్ ఒక ఫస్ట్ వైఫ్ కుంతికి ఒక మంత్ర ద్వారా సేజ్ దుర్వాస బోధించడం వల్ల ఆమెకి కన్సీవ్ అయ్యి సూర్యగాడు వల్ల 5 కొడుకులు పుడతారు అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు యుధిష్ఠిర, భీమ, అర్జున, సహదేవ్ అండ్ నకుల. పాండూస్ 5 సన్ కేమ్ టు బి నోన్ యాజ్ పాండవాస్. అదే పాండూస్ కొడుకుని 5గురిని పాండవాస్ అని అంటారు అని చెప్తాను. When they came of age after their father had died, the Pandavas returned to Hastinapur in the hope that Yudhishthira would be named there to be throne. But while they had been living in the forest, Dhritarashtra's eldest son Duryodhana has declared that he was the rightful heir. The blind king had a multitude of sons, and they came to be known as Kauravas. Much favored by his father, Duryodhana was an ambitious,
ruthless man who lied and schemed to get what he wanted, while Yudhishthira was generous, compassionate, and truthful. The blind king could not decide between these two, and great animosity developed between the cousins that eventually led to the war. అది ఆ టైంలో వాళ్ళ పాండవాల యొక్క పాండు చనిపోవటం వల్ల ఈ పాండవాసు మళ్ళీ తిరిగి హస్తినాపూర్కి వచ్చారనమాట. యుధిష్ఠిరు రాజ్యాన్ని తను పెద్ద కాబట్టి తను రాజ్యాన్ని వెళ్తూ ఉన్నాడు. అదే టైంలో వాళ్ళు అడవిలో వెళ్ళాల్సి వచ్చిందన్నమాట. ఎందుకంటే ధృతరాష్ట్రుడు పెద్ద కొడుకు. ఎందుకు అడవికి వెళ్ళాల్సి వచ్చింది పాండవాస్ అంటే, ధృతరాష్ట్రుడు పెద్ద కొడుకు దుర్యోధనుడు అనమాట. అతను అందరికీ న్యాయంగా కనుక డిక్లేర్ చేసి, ఏం లేదు ఇతను చాలా మంది వాళ్ళని కౌరవాస్ అంటారు, 100 మంది పైన ఉంటారు కదండి, అది వాళ్ళ నాన్నకి మంచి చేయటం కొరకు దుర్యోధన యొక్క కోరిక, ఈ చాలా అబద్ధాలు ఆడటం, ఆ స్కిన్ నుంచి ఎట్లా అనేది తీసుకొచ్చి యుధిష్ఠిరుని ఒక ఫ్రెండ్ గా ఉండి నమ్మించి మోసం ఇచ్చేస్తాడనమాట. అప్పుడు ఆ బ్లైండ్ కింగ్ ధృతరాష్ట్రుడు డిసైడ్ చేస్తారు వీళ్ళిద్దరి మధ్య ఎవరు ఏంటి అని చెప్పేసి ఒక యుద్ధం లాగా క్రియేట్ చేశారు అని చెప్పేసి చెప్తున్నాడు. ద కురు కింగ్డమ్ వాజ్ అమాంగ్ us ద మోస్ట్ పవర్ఫుల్ ఇన్ ఏషియన్ భారత్ అండ్ వాట్ టుక్ ప్లేస్ ఇన్ ద కింగ్డమ్ ఎఫెక్టెడ్ ది ఓల్డ్ రీజియన్. అప్పుడే ఈ కురు యొక్క రాజ్యానికి యుద్ధం అనేది పెద్దది, చాలా శక్తివంతంగా జరిగిన యుద్ధము ఇన్నాళ్ళు భారత్లో అని చెప్పేసి, అది రాజ్యం కోసం మొత్తం మీద ప్రపంచం అంతా జరిగింది అని చెప్తుంది. Srikrishna's father Vasudev and Kunti, the mother of Pandavas, were brother and sister, and so Srikrishna was a cousin to the Pandavas. అది శ్రీకృష్ణుడు యొక్క తండ్రి వసుదేవ్ కుంటి కదండి, వాళ్ళు మదర్ ఆఫ్ పాండవాస్ అన్నమాట ఆమె. అందుకని వాళ్ళు బ్రదర్ సిస్టర్ అయ్యారు, పాండవాస్ యొక్క చెల్లి అట్లా అయ్యారు అని చెప్తున్నారు. సో కృష్ణ కజిన్ అవుతాడు పాండవాస్ అని చెప్పి చెప్తున్నాడు. He knew all along that the righteous Yudhishthira would have to assume the throne of Hastinapur during this transition from the Dwapara to Kali Yuga in order to ensure the provision of Dharma during the coming tumultuous times. Thus, he and his wife Rupini worked behind the scenes to ensure the success of Pandavas. After a most beautiful war that enabled the whole region and killed untold numbers, the Pandavas won the battle and Yudhishthira became the emperor. అదే ఇది ఓల్డ్ స్టోరీగా ఎట్లా ఉందని చెప్తున్నారు. ఇది యుధిష్ఠిరు ఎప్పుడైతే రాజ్యాన్ని హస్తినాపురంలో రాజు అయ్యి ఆ ట్రాన్స్లేషన్ ఎప్పుడు అదేంటంటే ద్వాపర యుగం నుంచి కలియుగ టైంలో ఇదంతా ధర్మ ప్రకారము ఎట్లా ఆ టైంలో జరిగిందని చెప్తున్నారు. అదే టైంలో కృష్ణుడును రుక్మిణీ మాత వెనకాల ఉండి వీళ్ళని సక్సెస్ కి కారణమయ్యారు, పాండవాస్ కి హెల్ప్ చేశారు. ఆ యుద్ధం నుంచి మొత్తం ప్రజలు చాలా మంది చనిపోయారు కాబట్టి ఆ పాండవాస్ గెలిచి యుధిష్ఠిరుడు రాజు అయ్యాడు అని చెప్తున్నాడు. The story of the Kuru ancestors and of the war is told in the Mahabharata, the most essential part of which is the Bhagavad Gita, the teaching of Sri Krishna to Arjuna at the beginning of the war, which are teachings about the nature of reality and the path to self-realization. అదే ఈ కథ ఏమో కురు యాన్సెస్టర్స్ యుద్ధం ఎట్లా చేసుకుంది అనేది మహాభారతంలో చెప్తే, ఆ దాంట్లో ఒక పార్ట్ భగవద్గీత అండి. అది ఆ టీచింగ్స్ శ్రీకృష్ణ అర్జునుకు చెప్పాడు యుద్ధము మొదలయ్యేటప్పుడు ఎట్లా అని. ఆ టీచింగ్స్ కూడా ఎట్లా నువ్వు గుర్తించి నీ అంత నీవు ఎట్లా రియలైజేషన్ అవ్వటానికి కొరకు దారి చూపించాడు అని చెప్తుంది. While the great warrior Bhishma is generally regarded as the Patraj and the grandfather of Pandavas and Kauravas, beloved and respected by all, Vaishya was actually the grandfather and he is the author of the Mahabharata. Sage Vaishya lived as a hermit far removed from the turmoil of the time, but he who tells the history of the Kuru clan and the story of the battle between his grandchildren for the throne. This is the historical background against which my స్టోరీ అన్ఫోల్డ్. అది ఈ యొక్క గొప్ప అది వ్యాస అండి, మీరు వ్యాస అని వైశ్య అని చదువుతున్నారు. యా అండి, ఇందాక కూడా తను చెప్పింది మర్చిపోయానండి, వ్యాస్ కరెక్ట్ అండి. అది ఈ గొప్ప యుద్ధము భీష్మ మహారాజు పరిరాజుగా ఉన్నప్పుడు గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఆయన భీష్మ మహారాజు పాండవస్ కి కౌరవస్ కి తాతగారు అనమాట. ఇదంతా వాళ్ళని గౌరవించి వ్యాస కూడా ఒక గ్రాండ్ ఫాదర్ అనమాట. అతనే ఈ మహాభారత ఆధర్ కూడా అనమాట. ఆ ముని చానాళ్ళు ఉండి అతను ఎట్లా ఆ టైంలో ఆ హిస్టరీ కురు యొక్క టైంలో ఎట్లా యుద్ధం అనేది జరిగింది ఈ గ్రాండ్ చిల్డ్రన్ కి రాజ్యం కొరకు అనేది
ఆ వెనకాల ఏంటి అనేది కథ ఇది ఈ బుక్ అని చెప్పేసి చెప్తుంది అనమాట. అగ్నిదేవ్, ఫైర్ డైటీ ఆల్సో సింప్లైజింగ్ ద హయ్యర్ వెల్. అమ్మ, మదర్, అను, ఆటం, అప్సర అంటే సెలెస్టియల్ ఉమెన్ అంటారంట. ఆస్ట్రాస్, మిజిల్స్, అసుర, డార్క్ ఆర్ డెమనిక్ ఎనర్జీస్ దట్ వర్క్ అగైనెస్ట్ ధర్మ. భక్త, డివోటీ, బ్రహ్మచర్య, అండ్ ఎసెటిక్ లైఫ్ స్టైల్ క్యారెక్టరైజ్డ్ బై సెలిబ్రసీ అండ్ సింపుల్ లివింగ్. Brahmastra, Brahma's mantric weapon capable of destroying the world. Brahmin, highest caste, the priest and teachers. Chakrayuta, complex battle of formation. Chandra, moon deity. Chandra Vamsini, lunar dynasty. Dada, grandfather. Dadi, grandmother. Daitas, a race of asuras. Devi, goddess. Dharma, right behavior in accordance with cosmic law. Dwapara Yuga, second of the four yugas, also known as electrical age. Gandharvas, heavenly musicians and dancers. Guru, spiritual master, one who removes the darkness of ignorance. Indraloka, high celestial realm. Kshatriya, caste of warriors and rulers. Rajala, Leela, divine play. Maharaja, great king. Mandala, geometric figure that respects the universe. Mantra, scared words or sounds repeated to aid meditation or to achieve a specific purpose. Mata, mother. Madhula, maternal aunt. Madhulai, maternal uncle. Madhulani, the wife of one's maternal uncle. Moksha, liberation. Mudra, scared hand gestures. Murti, statue, eminent or manifestation of deity. Naga, semi-divine beings who can assume either a human or serpentine form. Parabrahmam, undifferentiated consciousness. Pasupatrastra, Shiva's most destructive weapon. Pitaji, dear father. Prabhu, Lord. Pranamam, a respectable solutions or preventing blowing forward. Pranayam, breathing exercises in preparation for meditations. Pranayam. Putra, son. Raja, king. Rajkumar, prince. Rajkumari, princess. Rakshasas, violent cannibal tribes with demonic energies. Rajasuya Yajna, a coronation ceremony for a king. Ramanamami, Sri Ram's birthday. Rani, queen. Rishi, Vedic sage. Samsara, the cycle of death and rebirth. Samskara, a tendency due to past karma. Sankalpa, a strong vow. Senapati, military general. Shakti, the energy of the divine feminine. Sai White, devotee of Lord Shiva. Shudra, caste of laborers and servant. Soma, divine joy, nectar of the god. Surya, sun deity. Suryavanshi, solar dynasty. Swayamvara, event in which a high-ranking girl of marriageable age in ancient India chose her husband from a group of situators. Tapasya, discipline, spiritual practice of body, speech, and mind. Vaikunta, the high celestial realm, the main abode of Narayan and Narayani. Vaishyas, caste of farmers, traders, merchants, and artists. Varna, community later called caste. Yajna, fire ceremony. Yogini, female practitioner of yoga meditation. Yuga, great period of time. ఇది అండి బుక్. మనకి ఆ మీనింగ్స్ ఏవైతే యూజ్ చేశారో ఆ వర్డ్స్ యొక్క మీనింగ్స్ ఏంటి అని ఆదరు డిస్క్రైబ్ చేశారు చివర మనకి. అది మాస్టర్స్ ఇవాళ రుక్మిణి ఎండ్ అయిపోయింది. కాదండి, మీరేం ముద్రాస్ దగ్గర అది సేక్రెడ్ కి స్కేడ్ అని ఏదో చదివారు. అయితే మా అమ్మాయి ముద్రాస డాన్స్ నేర్చుకుంటుంది కదా, ముద్రాస స్కేర్డా అని చెప్పి మళ్ళీ చూస్తే అది సేక్రెడ్ అని ఉంది. అయితే ఇట్స్ ఓకేలే అంటే ఫాస్ట్గా చదువుతున్నారు కదా, అది ఇక్కడ తప్పొచ్చి ఉంటుందిలే అని అనగానే ఐ వాంట్ రీడ్ అని అంటుంది. ఓకే ఇట్స్ అండి, ఓకే. దట్స్ యు ఆర్ చేంజింగ్. నెక్స్ట్ టైం మనము తప్పు చదవకుండా ఉంటాం కాబట్టి సీక్రెట్. చూడు, ఇట్స్ వైశ్య అని మనం అలవాటు మీద అట్లా వ్యాస అని ఉంది, వైశ్య అని అలా చూసేసి అట్లా చదివేస్తున్నాం. అది కూడా చెప్పారు కదా. అదే 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 Also, that I can read Frederick. I never said that. సరిగ్గా మాట్లాడు.
మళ్ళీ మాట్లాడటానికి భయం ఎందుకు మరి? మాట్లాడేది సరిగ్గా మాట్లాడొచ్చుగా. కాదండి, లాస్ట్ డే రోజు మా అమ్మాయి మొత్తం వినింది ఇంట్రెస్ట్ గా కూర్చొని. ఓకే. గుడ్ అండి. గుడ్ అండి. పోనీలే అట్లా అన్నా వింది కదా!